ఓకే, ఈరోజు దేవుడు మనకు ఇచ్చినటువంటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. ఈ 2026 సంవత్సరం దేవుడు మనందరికి ఇచ్చినటువంటి వాగ్దానం గుర్తుందా వాగ్దానం? 2026 నూతన సంవత్సరానికి మనందరికీ దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం. అలాంటి దాని గురించి 1వ తారీఖున ధ్యానం చేసుకోవడం జరిగింది. సీరియస్గా తీసుకుంటే సీరియస్గా కార్యం చూస్తాం, సీరియస్గా తీసుకోకపోతే సీరియస్గా ఆయన కార్యం చేయాలి. ఓకేనా? మరొకసారి జ్ఞాపకం చేస్తూ మన 1వ తారీఖున చెప్పుకున్నటువంటి ఆ వాగ్దాన సందేశాన్ని దేవుడు దానిలో నుంచి కొన్ని పదాలను మరలా ఆయన మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నారు. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము, జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6 నుంచి 12 వచనాలు. 6 నుంచి 12 వచనాలు. ఈరోజు మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకోబోతున్నాం. మొన్నటి దినాన 6వ వచనాన్ని బాగా ధ్యానం చేసాం. 6వ వచనాన్ని ఎక్కువగా ధ్యానం చేసాం గంట సేపు. ఏంటది? అప్పుడతడు నాతో ఇట్లనే, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపత్యము యెహోవా సెలవిచ్చెను. ఇది 2026 దేవుడు ఇస్తున్నటువంటి నూతన వాగ్దానం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపత్యము యెహోవా సెలవిచ్చెను. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన దేవా, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలను నమస్కరిస్తూ కొనియాడుతూ మీ నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మీ సన్నిధిని తోడుగా ఉంచారు. ఈ దినమంతా మీ సన్నిధిలో గడపటానికి కృప చూపినందుకు కృతజ్ఞతలయ్యా. మరొకసారి ఈ విశ్రాంతి దినమున సాయంకాలపు ఆరాధన ద్వారా కూడా మమ్మల్ని దర్శిస్తున్నందుకు, మాకు అవకాశాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయంలో ఇదే దాసురాలు అల్పురాలైన నన్ను మీ సూచాలు పూర్తిగా మరుగు చేసి మా అందరితో కూడా మీ చిత్తానుసారంగా మాట్లాడి మహిమ పొందుకోమని నజరేయుడనేసి నామని అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శక్తి చేతనైనను బలము చేతనైనను గాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. సో 6వ వచనం అంతా మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ముందుకెళ్ళిపోదాం. కొన్ని మాటల వరకు చెప్పి, అంటే శక్తి చేతనైనా బలము చేతనైనా కాకుండా ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని, ప్రతి కార్యాన్ని నేను నా ఆత్మ ద్వారా చేయబోతున్నాను. శక్తి చేతనైనను బలము చేతనైనను కానటువంటివి ఏంటో మనకు ఆల్రెడీ తెలుస్తున్నాయి. భూ సంబంధమైన, లోక సంబంధమైన సామర్థ్యము, లేదా మానవ సంబంధమైన సామర్థ్యము, జ్ఞానము, ఆలోచనలు, పనులు, మానవ సంబంధమైన శక్తి, బలము, వీటన్నిటిని కలిపి మనము శక్తి, బలము అని అంటాం. కొన్నిసార్లు మనము మన శక్తి అంత ధారపోసి, మన ఎంతగానో ఆలోచన చేసి, మన జ్ఞానం అంతా ఉపయోగించి, తర్వాత మనకు కలిగినటువంటి పలుకుబడినంతా ఉపయోగించి, ఇంకా లోకంలో మనకు తెలిసినటువంటి ఏర్పాట్లన్నీ చేసేసినా కూడా, అన్ని దిక్కుల నుంచి ప్రయాసపడినా కూడా ఫలితం ఉండదు, ప్రయోజనం ఉండదు. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే అలసిపోతాం, కృంగిపోతూ ఉంటాం.
నేను ఎంత ప్రయాసపడినా, నేను శారీరకంగా కలిసిపోతున్నాను, మానసికంగా కలిసిపోతున్నాను, నా ఆత్మ కూడా బలహీనపరచబడుతుందే కానీ నా ప్రయాసకు ప్రతిఫలం దక్కటం లేదు. అరే, ఎంతో బలవంతులను చుట్టూ తిరిగినా కూడా లోక బలమును, అలాగే ఎంత చదువుకున్నాను నేను. లోక జ్ఞానం అంటే ఏంటి? భూ సంబంధమైన సామర్థ్యం అంటే ఏంటి? ఎక్కువగా చదువులు, ఉద్యోగాలు. చదువులు, ఉద్యోగాలు అనేవి ఏ జ్ఞానంతో? లోక జ్ఞానమే, అంతే కదా. దేవుని వాక్యము చెప్పడం అనేది, దేవునికి సంబంధించిన సంగతులన్నీ కూడా లోక జ్ఞానం చేత చేయలేరు. కానీ చదువు, ఉద్యోగాలు లోక జ్ఞానం చేత చేయొచ్చు. కొన్నిసార్లు ఎంత చదువుకున్నా కూడా, ఆ ఉద్యోగాల కొరకు ఎంత ప్రయాసపడినా కూడా రాదు, సంపాదించుకోలేం, ఫలితం శూన్యం. అలాగే మన సొంత జ్ఞానంతో, మనకు తెలిసిన పలుకుబడితో కొన్ని కుటుంబాలు కట్టడానికి, కొన్ని పరిస్థితులు చక్కదిద్దడానికి ప్రయాసపడినా కూడా అదంతా కూడా ఏమవుతుంది? కొన్నిసార్లు వ్యర్థమైపోతుంది. అది శక్తి చేతనైనా బలము చేతనైనా కావు అని అంటే మనుషులకు అన్నీ సాధ్యం కాదు అని అర్థం. మానవ శక్తికి, మానవ బలానికి, లోక జ్ఞానానికి, భూ సంబంధమైన సామర్థ్యం చేత అన్నిటినీ మనం సాధించలేం. అన్ని సాధ్యం కాదు, కొన్నే సాధ్యం అవుతాయి, ఎక్కువగా అసాధ్యంగా ఉంటాయి. మనకి అన్నీ మనం కలిగి ఉంటాము, కానీ మనం అనుకున్నది జరగదు. మనకి అవి అసాధ్యంగా అనిపిస్తూ ఉంటాయి కదా. అటువంటప్పుడు దేవుడు తన ప్రజలు కనుక ప్రయాసపడి అలసిపోయి ఏమి పొందుకోలేక నిశ్చేష్టులుగా కృంగిపోయిన స్థితిలో ఉంటే దేవుడు జోక్యం చేసుకొని ఇదిగో ఇట్లాంటి మాటలు మాట్లాడి కార్యాలు చేస్తారు. అంటే మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యములు కనుక. ఎందుకంటే దేవుడు ఒక మనిషి కాదు కనుక, మానవ బలం మాత్రమే కలిగినోడు కాదు, లోక బలం మాత్రమే కలిగినోడు కాదు. ఆయన సృష్టికర్త, అంతకంటే ముందుగా ఆయన ఆత్మ అయిన దేవుడు. అందుకని దేవుడు ఏమంటాడంటే, మీ శక్తి చేత, మీ బలము చేత, మీ ప్రయాస, మీ జ్ఞానం చేత కానివి మీరు ఫలితం పొందుకోలేదని అలసిపోవద్దు నా పిల్లలారా. వాటిని నేను నా ఆత్మ ద్వారా చేస్తాను, నా ఆత్మ ద్వారా చేస్తాను, నా ఆత్మ ద్వారా చేస్తాను. ఇప్పుడు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది, వినండి జాగ్రత్తగా. దేవుడు ఆత్మ ఉన్నాడు, మనిషి ఆత్మ రూపంలో లేడు. ఉన్నాడా? మనకు శరీరం ఉంది, మనకి ప్రాణం ఉంది. అర్థమవుతుందా? అయితే దేవుడు ఆత్మ ఉన్నాడు, ఇంకొకడు కూడా ఆత్మరూపిగా తిరుగుతున్నాడు. వాడికి మనలాగా శరీరం లేదు. ఎవడు వాడు? అపవాది. దేవుడు, దేవుని దూతలు ఆత్మస్వరూపంలో ఉన్నారు. మనిషి మాత్రము శరీర సంబంధంగా ఉన్నాడు, అందరికి కనబడతాడు. అలాగే అపవాది వాడు దూతలు కూడా ఏ స్వరూపాన్ని కలిగి ఉన్నారు? ఆత్మస్వరూపాన్ని. సాతాను కూడా ఆత్మే, వాడి దూతలు కూడా ఆత్మలే. ఇప్పుడు దేవుని ఆత్మ కంటికి కనిపించదు, దేవుని దూతలు కంటికి కనిపించదు. దేవుడు ప్రత్యక్షపరచాలి అనుకున్నప్పుడు ఆయన దూతలను కానీ ఆయన కానీ కొన్ని సమయాలు ప్రత్యక్షపరుచుకుంటాడు ఆయనకి ఇష్టమైతే తప్ప. దేవుడు ఆత్మ కనుక ఆయన కనబడడు మనలాగా. అయితే మనలాంటి ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి ఆయనకి. ఆయన స్వభావము కనుక, ఆయన కోరికలో కూడా వచ్చాం కనుక. అయితే అపవాది వాడు దూతలు ఆత్మరూపంలో సంచరిస్తూ ఉంటారు, వారి కూడా మనుషులకు కనపడరు. అయితే దేవుని తర్వాత ఎవరు శక్తివంతులు అని అంటే అపవాది వాడు దూతలే, మనుషులు కాదు. ఆత్మస్వరూపంలో ఉన్నప్పుడు ఆయన దేవుడు కనుక ఆత్మస్వరూపంలో ఉన్నాడు.
ఎవ్వరు లేరు, ఆయన మాత్రమే బలవంతుడు, దేవుడు కనుక. ఆయన తర్వాత బలవంతుడు ఎవరు అని అంటే వీడే, అపవాది వాడు దూతలు. దేవుడు అని ఇచ్చాడు, మరి వారికి ఇచ్చినది తీసుకోవాలా. తర్వాతే మనము మనుషులు శరీరంతో ఉన్నవారు, ప్రాణంతో ఉన్నటువంటి వారు బలహీనులే. అందుకని దేవుడు తన ప్రణాళికలో ఉన్న వారిని ఆకర్షించుకొని తన సొత్తులో మార్చుకున్నాక, తన పిల్లలయ్యాక చేసే ఫస్ట్ గొప్ప పని ఏంటో తెలుసా? ఆయన ఆత్మ ఇచ్చేస్తున్నాడు. ఎవరిని ఇస్తున్నాడు? ఆయన ఆత్మనే, పరిశుద్ధాత్మనే ఆ వ్యక్తిలోనికి పంపిస్తున్నాడు. ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మ ద్వారా ఆ అపవాది అనబడేటువంటి ఆత్మను వాడి దూతలను ఎదిరించడానికి శక్తినిస్తున్నాడు. యేసయ్యను తమ సొంత రక్షకుడిగా అంగీకరించకుండా, యేసయ్య ఆత్మను పొందుకోకుండా అపవాదిని, వాడి దూతలను, ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి వాడి శక్తిని, వాడి బలాన్ని, వాడి సామర్థ్యాన్ని ఎదుర్కోలేము. అందుకనే దేవుడు చేస్తున్న ఒక చక్కని పని, మనకు మేలుకరమైన పని, రక్షణ భాగ్యం ఇచ్చి రక్షించబడి ప్రతి ఒక్కరిలో ఆయన ఆత్మను ఉంచేస్తున్నాడు. అట్లాగే పర్మనెంట్గా ఆయన ఆత్మను అనుగ్రహించి ఇక వారే అపవాదిని ఎదిరించేటువంటి శక్తిమంతులయ్యేటట్టుగా ఆయన నిలబెడుతున్నాడు. అందుకనే దేవుడు ఎట్లాగైతే అపవాది కంటే వాడి దూతల కంటే శక్తిమంతుడో, దేవుడి ఆత్మచేత నింపబడిన వారు, దేవుడి ఆత్మచేత అభిషేకించబడిన వారు కూడా అపవాది కంటే వాడి దూతల కంటే పవర్ఫుల్, శక్తివంతులు, బలవంతులు దేవుడిలాగా అని అర్థం. అందుకే అపవాదిని, వాడి దూతలని, వాడికి కలిగినటువంటి సామర్థ్యాన్ని మనం మట్టు కనిపించాలంటే, వాడిని ఓడించాలంటే మనము మనుష్య స్వరూపంలో నుంచి దైవాత్మ స్వరూపులుగా మార్చబడాలి. అది ఎప్పుడు కలుగుతుంది? పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినప్పుడు అది మనలో జరుగుతుంది. సో ఈ సంగతి మనందరికీ తెలిసిన విషయం, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. అయితే ఇక్కడ అంటున్నాడు, బాబు జెరుబ్బయలు శక్తి చేత, బలము చేత కానటువంటి వాటిని నేను నా ఆత్మ ద్వారా చేస్తాను. నా ఆత్మని మీలో ఉంచి, నా ఆత్మ చేత మిమ్మల్ని అభిషేకించి, నేను నీకు ఏ పని చెప్పానో, ఏ బాధ్యత అప్పగించానో వాటిని మీ ద్వారే ఫుల్ఫిల్ చేస్తాను, మీ ద్వారే కార్యము నెరవేర్చేలా చేస్తాను అంటున్నాడు. దేవుడు మనకు ఒక బాధ్యత అప్పగించాడనుకో, దేవుడు మనకు ఒక కుటుంబాన్ని అప్పగించాడు, ఒక పరిచయం అప్పగించాడు, ఒక వ్యాపారాన్ని ఇచ్చాడు, లేదా ఒక ఆర్గనైజేషన్ ఇచ్చాడు, ఒక ఉద్యోగం ఇచ్చాడు. సో ఏదైనా ఒక బాధ్యత, ఒక పని ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? కొన్నిసార్లు మన శక్తి సామర్థ్యాలు పని చేయవు. కానీ మనము దేవుని ఆత్మ చేత నింపబడి ఉన్నప్పుడు మనకు అప్పగించినటువంటి భూ సంబంధమైనది కావచ్చు, పర సంబంధమైనది కావచ్చు, మన శక్తి బలము చేత కాని పరిస్థితుల్లో దేవుడు తన ఆత్మ చేత నింపి ఆ కార్యము, ఆ పనిని, ఆ బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చడానికి సహాయం చేస్తారు. ఇక్కడ ఏంటి విషయము? దేవుడు జెరుబ్బయలుతో ఎందుకు మాట్లాడుతున్నారు ఈ మాటలు? అక్కడ శక్తి చేత, బలము చేత కాని పనులు ఏమున్నాయి? అక్కడ శక్తి చేత, బలము చేత కావని దేవుడికి తెలిసినా, దేవుడు మాట్లాడి అవి కాకపోయినా, అవి కావు, అయితే మీకు అప్పగించిన పని నిమిత్తం మీరు కనుక నాకు సమర్పించుకుంటే, మీరు కనుక సిద్ధంగా ఉంటే, ఆ పనిని శక్తి చేత, బలము చేత కాకపోయినా నా ఆత్మ ద్వారా, నా ఆత్మతో మిమ్మల్ని అభిషేకించి ఆ పని పూర్తి చేస్తాను. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగునుగా. అయితే ఏ పని అప్పగించాడు? ఏ పని అప్పగించాడు జెరుబ్బయలుకి? ఇప్పుడు ఈ కిందంతా చదువుకుంటే మనకు అర్థమవుతుంది.
మళ్ళా చెప్తాను ఆ విషయం. రెండవసారి మందిరాన్ని తిరిగి నిర్మించే బాధ్యత జెరుబ్బయెలుకు అప్పగించాడు. రెండవసారి అంటే మొదటిసారి సొలొమోను ద్వారా కట్టబడిన మందిరాన్ని దేవుడి పడద్రోయడానికి అనుమతించినప్పుడు 70 సంవత్సరాల ఆలస్యం తర్వాత, ఎదురు చూపుల తర్వాత మరలా జెరుబ్బయెలుకు యెహోషువకు ఆ శేషించిన జనులకు జకర్యా ద్వారా, హగ్గయి ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలివి స్పెసిఫిక్ గా జెరుబ్బయెలు పడే యూదా ప్రజలకు అధిపతిగా ఉన్న అతనితో మాట్లాడుతున్న మాట. అధిపతి అంటే ఏంటి? యూదా ప్రజలకు మందిరాన్ని తిరిగి నిర్మించడానికి మెయిన్ పిల్లనేనా, ఈయనే కొందరు సెట్ చేసుకోవాలి, తర్వాత ఈయనే ప్రజలతో కూడా చర్చించాలి, మొత్తము మరి మెయింటైన్ చేయాల్సిన బాధ్యత జెరుబ్బయెలు మీద దేవుడు పెట్టేశాడు. అయితే 70 సంవత్సరాల తర్వాత రెండవసారి మందిరం నిర్మించబడినటువంటి మాటల, పైగా వారు ఎక్కడ ఉన్నారు అని అంటే శరాలు పడే దాంట్లో ఉన్నప్పుడు అది ఎలా సాధ్యమవుతుంది? వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తారు? శేషించిన ప్రజల చేత ఒక మందిరం కట్టబడాలంటే అది సాధ్యమా? కాదు. దేవుడు మాట్లాడుతున్న ఆ సమయంలో రెండవసారి మందిరాన్ని తిరిగి పునర్నిర్మించాలంటే కష్టమైన పని. అది మానవ బలం చేత, మానవ శక్తి చేత అయ్యే పని కాదు. భూసంబంధమైన జ్ఞానం చేత, భూసంబంధమైన సామర్థ్యం చేత దేవుని మందిరాలు నిర్మించలేము, దేవుని సంఘాలు నడిపించలేము, దేవుని కార్యకలాపాలు జరిగించలేము. మరి కొన్ని జరుగుతున్నాయిగా, జరుగుతాయి. జరిగి ఏమవుతాయంటే ఏదో ఒక రోజున పడద్రోయబడతాయి. దేవుని అనుమతి లేకుండా జరిగేటువంటి ప్రతి దేవుని కార్యం అని చెప్పబడుతున్నది ఏదో ఒక సమయాన ఏమవుతుంది? పడద్రోయబడతాయి, కూలద్రోయబడతాయి, సిగ్గులు కలిగేలా దేవుడు చేస్తాడు. అయ్యో ఇప్పుడు ఇది ఎలా సాధ్యం, నేను ఎలా కడతానని వారు ఆలోచించుకుంటారేమోనని, వాళ్ళు అనుమానపడతారేమోనని, వాళ్ళు భయపడుతున్న సిచ్యువేషన్స్ లో దేవుడు మాట్లాడుతున్నాడు జకర్యా ద్వారా. జకర్యా, యెహోషువ, శేషించిన ప్రజలారా భయపడద్దు, నేను చెప్పిన ఈ మందిర నిర్మాణం అనేది మీ శక్తికి, మీ బలానికి మించినది ఈ సమయంలో. అయితే నేను మీకు అప్పగించుచున్నాను కనుక ఈ బాధ్యత నా ఆత్మ ద్వారానే ఇది చేస్తా, నా ఆత్మ ద్వారా చేస్తా. ఎందుకంటే ఇది మీ పని కాదు, ఇది నా పని. ఇది మీ పని కాదు, ఇది నా పని. నా పని నా ఆత్మ ద్వారా నేను జరిగిస్తాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈరోజు దేవుడు నన్ను మాట్లాడమని చెప్పినటువంటి బలమైన మాట 7వ వచనం. జెరుబ్బయెలుతో మాట్లాడిన తర్వాత మరొకరితో మాట్లాడుతున్నాడు దేవుడు స్ట్రిక్ట్గా. నేను మీకు అప్పగించుచున్నాను కనుక ఈ బాధ్యత నా ఆత్మ ద్వారానే ఇది చేస్తా, నా ఆత్మ ద్వారా చేస్తా. ఎందుకంటే ఇది మీ పని కాదు, ఇది నా పని. ఇది మీ పని కాదు, ఇది నా పని. నా పని నా ఆత్మ ద్వారా నేను జరిగిస్తాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈరోజు దేవుడు నన్ను మాట్లాడమని చెప్పినటువంటి బలమైన మాట 7వ వచనం. జెరుబ్బయెలుతో మాట్లాడిన తర్వాత మరొకరితో మాట్లాడుతున్నాడు దేవుడు స్ట్రిక్ట్గా. జెరుబ్బయెలుతోనేమో ధైర్యపరిచి మాట్లాడుతున్నాడు. జెరుబ్బయెలు, నువ్వు భయపడద్దు, నా ఆత్మ మీ మధ్యలో ఉంది, నా ఆత్మ ద్వారా నీకు అప్పగించిన పని చేస్తానులే అని ధైర్యపరిచాడు జెరుబ్బయెలు. ఆ వెను వెంటనే మరొకరితో మాట్లాడుతున్నాడు. ఎట్లా? జెరుబ్బయెలుతో మాట్లాడినట్లుగా మాట్లాడటం లేదు. ఎలా మాట్లాడుతున్నాడు? సీరియస్ గా మాట్లాడుతున్నాడు, గద్దిస్తూ మాట్లాడుతున్నాడు, ఆజ్ఞాపిస్తూ మాట్లాడుతున్నాడు. ఏం మాటది చూడండి. ఓ గొప్ప పర్వతమా, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బయెలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బయెలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు. నీవు చదును భూమి వగుదువు,
కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. ఈ వచ్చిన యొక్క అర్థం ఏంటో నేను చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. దేవుడు ఎవరి పక్షంగా మాట్లాడుతున్నాడో ఇక్కడ అది శ్రేష్టమైనది. దేవుడు ఏ వ్యక్తి పక్షాన ఇంత దృఢమైన కఠినమైన సీరియస్ మాటలు మాట్లాడుతున్నాడంటే జెరుబ్బాబెలు పక్షముగా మాట్లాడుతున్నాడు. జెరుబ్బాబెలు పక్షముగా ఒక దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో? జెరుబ్బాబెలుకు ఒక పని అప్పగిస్తే ఆ పనిని అడ్డగించడానికి కొన్ని శక్తులు, పర్వతం లాంటివి, అపవాది శక్తులు కావచ్చు, మానవ శక్తులు కావచ్చు, అడ్డుపడటానికి ప్రయత్నం చేస్తున్నాయి. అడ్డుపడుతున్నది ఏంటి? గొప్ప పర్వతాలు. జెరుబ్బాబెలును అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఏంటి? గొప్ప పర్వతాలు. జెరుబ్బాబెలు ఒక మనిషి సాధారణమైన ఒక మనిషి అనుకున్నాం. అయితే ఈ మనిషిని అడ్డుకుంటున్నటువంటి పర్వతం ఎట్లాంటిది? గొప్పది. ఒక భయంకరమైన పర్వతము, ఒక భయంకరమైన పర్వతం లాంటి సమస్య, పర్వతం లాంటి ఆటంకము, పర్వతం లాంటి అడ్డు. ఏం జరుగుతుంది? అడ్డుకుంటుందంట, అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుందంట. దేవుడు జెరుబ్బాబెలుకి ఒక బాధ్యత అప్పగించినప్పుడు, తనని ధైర్యపరిచినప్పుడు, తను ఆ పని చేయడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఒక పక్క ఏం అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది? గొప్ప పర్వతము. మనం కొన్నిసార్లు దేవుని బాధ్యత తీసుకొని దేవుని భారం పోయడానికి అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు, మనము సిద్ధపడుతున్నప్పుడు కొన్ని పెద్ద పెద్ద సమస్యలు, పెద్ద పెద్ద ఆటంకాలు, అడ్డులు మనల్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అయితే దేవుడు మనకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు, ఒక భారం పెట్టినప్పుడు, ఒక పని ఇచ్చినప్పుడు మనమే సిద్ధపడిపోతే, ఎవరైనా అడ్డొస్తుంటే, ఏదైనా అడ్డొస్తుంటే సృష్టికంతా మౌనంగా ఉండడు. అది ఇక శ్రేష్టమైన విషయం. అడ్డుకుంటున్న వాళ్ళతో ఇలాగే మాట్లాడతాడు. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును ఎదుర్కొనేటప్పుడు నీవు ఏ పాటిదారము? ఏమంటున్నాడు? జెరుబ్బాబెలును అక్కడ ఘనపరుస్తున్నాడు, ఎత్తు చేస్తున్నాడు. జెరుబ్బాబెలు ఎదుట ఉన్న గొప్ప పర్వతాన్ని చులకనగా మాట్లాడుతున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఈ సందర్భంలో దావీదు గొలియాతు మీకు జ్ఞాపకం రావట్లేదా? దావీదు ఎంతోడు, గొలియాతు ఎంతున్నాడు చెప్పండి. అలా గొలియాతు పుట్టోడా, దావీదు బలంగా పెద్దోడా? చెప్పండి. దావీదు గొలియాతుతో యుద్ధం చేసేటప్పుడు దావీదు బలం ఎంత, దావీదు మనిషిగా అతని స్వరూపం ఎట్లా ఉంది, అతనితో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి గొలియాతు ఎట్లా ఉన్నాడు చూడడానికి? అందరినీ భయపెట్టేటువంటి ఆకారంలో వచ్చేశాడు అపవాది గొలియాతు రూపంలో. అపవాది ఏ రూపంలో వచ్చాడు? గొలియాతు రూపంలో వచ్చాడు. ఇశ్రాయేల్ అందరినీ భయపెట్టడానికి. నిజంగానే ఆ ఆకారాన్ని చూసి అందరూ భయపడుతున్నారు, దాక్కుకుంటున్నారు. అయితే ఒక బొట్టోడు వచ్చాడు, చూడటానికి అమాయకుడు ఉన్నాడు, ఎర్ర నేత్రాలు కలిగి ఉన్నాడు, చిన్నోడ్లాగా ఉన్నాడు, అల్పుడుగా ఉన్నాడు, బాలుడిగా ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి మీద ఉన్న అభిషేకం, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ ఆత్మ ఎవరో గొలియాతు చూడాలా తెలీదు. ఆ గ్రౌండ్లోకి యుద్ధరంగంలోకి వెళ్ళిపోయాడు. యుద్ధరంగంలోకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? దావీదు రాళ్ళు ఏరుకొని వెళ్ళాడు కదా. అప్పుడు గొలియాతు ఏమంటున్నాడు? నేను కుక్కను అనుకొని కర్ర తీసుకొని వస్తున్నావా, లేదా నన్ను ఏంటి రాళ్ళు తీసుకొని వస్తున్నావా? నాతో యుద్ధం చేయాలంటే నాలాగా ఇవన్నీ ధరించుకొని రావాలి, లేదా కక్క చేతిలో పట్టుకొని రావాలి, నా ఆకారం చూసావా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎందుకు? వాడి ఆకారంతోనే అందరూ భయపెడుతున్నాడు, వాడి ఆకారంతోనే భయపెడుతున్నాడు, అందరూ భయపడుతున్నారు. కానీ దావీదు వెళ్ళి అన్నాడు,
నీవు నాకు కుక్కతో సమానం అన్నాడు. ఏమన్నాడు? నీవు నాకు కుక్కతోనే సమానం. ఎందుకు? నీ నోట్లో నుంచి వచ్చింది కదా పాపం, నువ్వు ఆ కుక్కతోనే సమానం, నాకు నువ్వు కుక్కలా కనిపిస్తున్నావు, కుక్క పిల్లలా కనిపిస్తున్నావు అని అన్నాడు. ఎంత మనిషి! ఆ భయంకరమైన గొప్ప పర్వతంలాగా ఉన్నటువంటి ఆ సాతాను స్వరూపంలా కనిపిస్తున్న వాడితో అనుకున్న మాటలేంటి? ఇక్కడ జెరుబ్బాబెలు పక్షాన దేవుడు నిలబడి అంటున్నాడు, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు ఎదుర్కోవడానికి నీవు ఏ పాటి దాననే, తన ఎదుకలు చదురు భూమిగా మార్చబడుతున్నావు అంటూ ఏమంటున్నాడు ఇక్కడ? కృప కలుగులు కాక జనులు కేకలు వేయగా పై రాయి తీసుకొని పెట్టించను. అడ్డు రాయి తొలగిపోయాక ఆ పర్వతము జెరుబ్బాబెలు ఎదుట చదురు భూమిగా మార్చబడిన తర్వాత, అడ్డు తొలగిపోయిన తర్వాత ఏం జరిగింది? కార్యము ఆరంభమైపోయింది. హల్లెలూయా! దేవుని పని ఆరంభమైపోయింది. జెరుబ్బాబెలు తన చేతులతో పై రాయి పెట్టించాడు. హల్లెలూయా! పునాది వేయబడింది. దేవునికి మహిమ కలుగుగా. కొన్ని దేవుని కార్యాలు, మందిర పనులు, మందిర సేవ, లేదా కొన్ని మన వ్యక్తిగతమైనటువంటి కార్యాలు, మనకు భూ సంబంధంలో మనకు కావలసినటువంటి కార్యాలు జరగకపోవటానికి కారణం ఏంటంటే మనమే మన అడ్డుగా ఉంటాం, మన ఆలోచనలే మనకు అడ్డుగా ఉంటాయి, మన సొంత జ్ఞానమే దైవ కార్యాలు జరిగించకుండా అడ్డుపడుతూ ఉంటుంది, మన స్వనీతే దైవ కార్యాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎవరో కాదు, అపవాది నీ జ్ఞానము చేత, అపవాదే వాడి ఆలోచన నీలో పెట్టుట చేత, అపవాదే ఇంకా వేరు రకాలుగా నీకు దేవుడు అప్పగించిన పని లేదా నీ ద్వారా జరగాల్సినటువంటి దేవుని తలంపులు, ఆలోచనలు అడ్డగించుకోవడానికి అపవాదే నిన్నే అడ్డు పెట్టేస్తాడు, నిన్నే గొప్ప పర్వతంగా పెట్టేస్తాడు, నిన్నే ఆటంకంగా పెట్టేస్తాడు. అవి గ్రహించుకోకపోతే దేవుడు ఏం చేస్తాడు? అడ్డులెక్కు తొలగించి ఖచ్చితంగా ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. అయితే ఏం జరుగుతుంది? ఆయన పని మాత్రం ఆగదు, ఆయన కార్యాలు మాత్రం ఆగదు. ఎందుకు? అవి ఆత్మ కార్యాలు, పరిశుద్ధాత్మ కార్యములు అని మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. ఏంటి అసలు అడ్డులు? ఇంకా ఈ అడ్డులు అంటే ఏంటి మనకి క్లియర్గా తెలియాలంటే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయంలో ఆరంభంలో కొన్ని మాటలు మనం అక్కడ చూడగలుగుతాం. 5-6 వచనాలు చూస్తాం. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ఏం జరుగుతుంది ఇక్కడ? మేము, పౌలు అంటున్నాడు కొరింథీ సంఘముతో, మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించేటువంటి ప్రతి ఆటంకాన్ని పడద్రోసేస్తాము, అడ్డగించే ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపడతాము అంటున్నాడు. పౌలు ఏమంటున్నాడు? మేము దేవుని పని చేస్తా ఉన్నప్పుడు 10 రకాలుగా మేము దేవుని జ్ఞానం చేత వాడబడుతుంటే, దేవుని ఆత్మ చేత వాడబడుతుంటే, ఆ దేవుని కార్యాలకు, ఆ దేవుని జ్ఞానాన్ని అడ్డుకోవడానికి కొన్ని శక్తులు, కొన్ని పరిస్థితులు అడ్డగిస్తున్నాయి, కొన్ని ఆటంకాలు వస్తూ ఉన్నాయి, కొన్ని నా దైవ జ్ఞానానికి వ్యతిరేకమైన ప్రతికూలమైన ఆలోచనలు వస్తున్నాయి. అయితే అవి వస్తాయి కనుక నేను వాటన్నిటిని క్రీస్తుకు చెరపడుతున్నాను. హల్లెలూయా! మనము దేవుని సన్నిధికి వెళ్ళాలని బలంగా అనుకున్నప్పుడే ఏదో ఒక ఆటంకం, అనారోగ్యం, ఏదో ఒకటి వస్తుంది. నేను దేవుడు బాగా ఎదగాలి అని బాగా కోరిక పుట్టినప్పుడే దానిని అణిచే అడ్డంకులు, ఆలోచనలు వస్తాయి. నేను ఇంకా ఈ కార్యాల్లో పాల్గొనాలి అనుకున్నా, మన మనసు అనుకున్నప్పుడే ఏదో ఒకటి అపవాది చేయడానికి, అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఏం జరిగింది? మనం ఏం చేయాలి? అడ్డులను చూసి ఆగిపోకూడదు, అడ్డులను చూసి ఆగిపోకూడదు. ఆ అడ్డ
క్రీస్తుకు చెరపట్టాలి. హల్లెలూయా. అడ్డంకి వస్తుంది. నువ్వు దేవుని మందిరానికి రావడానికి బలహీనత అడ్డంకి వస్తుంది. అపవాది ఏమి అంటావులే, ఏమి అంటాం, టైం కూడా అయిపోయింది, ఏమి అంటావు, ఏం చేస్తాం, ఏమి అంటావులే ఆ చిన్నదానికి అని ఆలోచన పెడతాడు. ఎవరి ఆలోచనలు? అపవాది. మందిరానికి రాకుండా, మందిర కార్యకలాపాల్లో పాల్గొనకుండా వాడు ఆలోచన ద్వారా అడ్డుకుంటాడు, ఆలోచన ద్వారా అడ్డుకుంటాడు, ఆలోచనల ద్వారా అడ్డుకుంటాడు. జాగ్రత్త. అప్పుడేం చేయాలి? అడ్డుకుంటుంటే ఆలోచన ప్రకారం చేసేద్దామా? అపవాది మీకు ఇస్తున్నటువంటి ఆ సొంత జ్ఞానము చేత మనము అలాగే ఉండిపోదామా? అపవాది ఏ రీతిగా నేను అడ్డుకోవడానికి వలవేస్తున్నాడో, ఆలోచన తీసుకొని వస్తున్నాడో వాటన్నిటికీ మనం అప్పగించేస్తున్నామా? నో 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 నో. అడ్డగించడానికి వచ్చినటువంటి ప్రతి ఆటంకాన్ని, ప్రతి ఆలోచన, ప్రతి స్వనీతిని, సొంత జ్ఞానాన్ని, ప్రతి బలహీనతను మనం ఏం చేయాలి? అడ్డు తొలగించుకోవాలంటే అంతేకాదు క్రీస్తుకు వాటిని చెరపట్టాలి, క్రీస్తులో వాటిని చెరపట్టాలి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే నేను దేవుని మందిర కార్యకలాపాల్లో, దేవుని ప్రార్థనలో, దేవుని సన్నిధిలో గడపాలి. నువ్వు ఆ కార్యం జరిగిందాకే అపవాది అడ్డుకుంటాడు, తర్వాత అంత మామూలైపోతుంది మనం. కానీ ఆ అడ్డు ఎందుకు వస్తుంది? నీకు ఆ ఆటంకం ఎందుకు వస్తుంది? అపవాది ఎప్పుడు అడ్డుకుంటాడు? అపవాది ఎప్పుడు నేను ఆటంకపరుస్తాడు అంటే, నేను వెళుతున్న దగ్గర నీకు మేలుకరమైన దేవుడు దాచాడు, అది నువ్వు అనుభవించకుండా, స్వీకరించకుండా వాడు అడ్డుకుంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఏమి ఇక్కడ నీకు మేలుకరమైనది లేకపోతే వాడు నిన్ను అడ్డుకోవడానికి అవకాశమే ఉండదు. వాడు ఫ్రీగా ఉంటాడు. సినిమాకి వెళ్ళేటప్పుడు అడ్డుకోమని వెళ్తాం ఇది. కానీ వాడు సినిమాకి వెళ్ళడానికి, పాపపు పనులు చేయడానికి వాడు ఎప్పుడు అడ్డుకోలేదు, ఎప్పుడు అడ్డుకోడు కూడా. ఎందుకు? వాడు చెరపట్టాలనుకున్నాడు, వాడు మన మీద అజమాయిషి చేయాలనుకున్నాడు, వాడు దేవునితో సహవాసం చేయకుండా ఆపాలనుకున్నాడు, వాడు దేవుని ద్వారా వచ్చే వాటిని పొందుకోకుండా అడ్డుకోవాలనుకుంటాడు. మనం సినిమా చుట్టూ తిరుగుతూ పాపం చేస్తా ఉంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచేది ఎవడు కదా? అది సంగతి తెలుసు, వాడికి తెలుసు. మనం పాపంతో ఉన్నప్పుడు దేవుడు మనకి ఇవ్వాలనుకునే ఇవ్వడు. అందుకనే దేవుని విషయం వచ్చేసరికి ఏం చేయాలి? ఏదైనా దేవుడు మనల్ని అసిద్ధపరుస్తున్నప్పుడు అపవాది ఖచ్చితంగా అడ్డగిస్తాడు, సొంత ఆలోచన పెడతాడు, సొంత జ్ఞానం పెడతాడు, ప్రయాణాల్లో ఏదో ఒకటి పెడతా ఉంటాడు, ఎన్నెన్నో పెట్టేస్తూ ఉంటాడు. కానీ గుర్తుపట్టాలి, ఈ రోజే ఎందుకు ఈ ఆటంకం, ఈ రోజే ఎందుకు ఈ బలహీనత, ఈ రోజే ఎందుకు నాకు ఈ కన్నీరు, ఈ రోజే ఎందుకు నాకు ఈ తగాదాలు, ఈ రోజే ఎందుకు ఆలస్యమైంది, ఈ రోజే నాకు ఎందుకు మనసు బాలేదు. ఎందుకంటే అపవాదిని నాలుగుని అడ్డుకుంటున్నాడు అక్కడికి వెళ్ళకుండా. వెంటనే నువ్వు మేల్కొనాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, నేను ఎంత కన్నీరు కారుస్తున్నా, అపవాది కానీ, మనుషులు కానీ, నా ఒంట్లో బలహీనత కానీ ఎంత అడ్డుకోవడానికి చూస్తున్నా, నా ఉద్యోగం కానీ, నా కుటుంబ సమస్యలు కానీ ఎన్ని ఉన్నా, ఈ ఒక్కరోజు కదా దేవునితో గడిపేస్తామేమో, నేను వెళ్ళకపోతే దేవుడు నాతో ఏం మాట్లాడతాడో తెలియదు కదా అని ఒక్క తృష్ణతో నీవు అడుగు ముందుకు వేయగలిగితే, నీ మనస్సును దేవుని వైపు తిప్పుకోగలిగితే, నీవు అడుగు వేయడానికి నీ మనస్సు ఆసక్తితో రేపబడితే, నువ్వు రాగలిగితే దేవుడు ఏం చేస్తాడు చెప్పనా? అడ్డంకులన్నీ నువ్వే పెంచేసుకొని రావటం చూసి నీతో ఆయన హృదయ విప్పి మాట్లాడతాడు. నీ అవసరాలు ఎలా తీర్చబడతాయో మార్గాల గురించి బోధిస్తాడు. హల్లెలూయా. నీ సమస్యలు ఎలా తొలగించబడతాయో, ఏ అడ్డు నీకు వస్తుందో ఆ అడ్డు ఎలా తొలగిపోతుందో దానికి కావాల్సిన చక్కని సరళమైన మార్గం ఇక్కడికి వచ్చాక నీకు తెలియజేస్తాడు. ఆ సంకేతం ఇస్తాడు, ఆ శుభ సూచనలు నీకు తెలియజేస్తాడు. ఇక్కడ జెరుబ్బయలు మందిర నిర్మాణ పని అప్పగిస్తే ఇక మొదలు పెట్టాడు అపవాది. వేరు రకాలుగా భయాలు పెడుతున్నాడు, భయం పెడుతున్నాడు. ఎట్లా కడతాం, ఎవరు సపోర్ట్ చేస్తారు, ఇంత రాబడి ఎట్లా వస్తుంది? అపవాది ఆలోచన ద్వారా, భూ సంబంధమైన జ్ఞానం చేత అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంకా అపవాది ఎన్ని రకాలుగా అడ్డగిస్తున్నాడో అవన్నీ గ్రహించిన దేవుడు అంటున్నాడు,
జెరుబ్బాబెలు అడ్డుకోవట్లా. జెరుబ్బాబెలు అడ్డుకునే వాటితో దేవుడు మాట్లాడుతున్నాడు జెరుబ్బాబెలు పక్షముగా. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు ఎవరు అనుకున్నావు? నా సేవకుడు, నేను ఏర్పాటు చేసుకున్నవాడు, నా పని చేయడానికి ఇష్టపడుతున్నవాడు, నా మందిరానికి రావడానికి ఇష్టపడుతున్నవాడు. నీవు ఎవతవో, నువ్వు ఏ పాటిదవో నా కుమారుడికి అడ్డు కదలడానికి నీవు అతని ఎదుట ఒక చదురు భూమిలాగా మారిపో. అతని మీద నడుచుకుంటూ వస్తాడు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. కొన్నిసార్లు మనం అడ్డు తెచ్చుకోలేం. పెద్ద పెద్ద ఆటంకాలు మనం తెచ్చుకున్నా తెగని మన శక్తి చేత, మన బలము చేత కొన్ని అడ్డంకులను, అపవాది పెట్టేటువంటి సమస్యలను తెచ్చుకోలేము, పరిష్కరించుకోలేము. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు మౌనంగా ఉంటాడా? పిలిచిన దేవుడు, ఏర్పాటు చేసిన దేవుడు నిన్ను అడ్డుకుంటూ కన్నీరు పెట్టిస్తూ సమస్యలను తీసుకొస్తున్నటువంటి గొప్ప గొప్ప పర్వతం లాంటి నీ సామర్థ్యం సరిపోకుండా ఏడుస్తున్నదే ఆ సమస్యలతో, ఆ సాతాను శక్తులతో, ఆ మనుషులతో దేవుడు కట్టించి మాట్లాడి ఆజ్ఞాపించి మర్యాదగా నా సేవకులకు, నా కుమార్తెకు, నా కుమారుడు అడ్డు తొలగిపో, ఈ పని చేయాలి అని అంటాడు. ఎగ్జాంపుల్, నెహెమ్యా గ్రంథంలోకి వెళితే నెహెమ్యా పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి ప్రయత్నం చేసిన ఆరంభం నుంచి ఆ ప్రాకారాలు కట్టేటంత వరకు 52 రోజుల్లో కట్టాడు కదా, అంతవరకు కూడా ఎప్పుడు ఆటంకాలే. అధిపతుల దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి, పరిస్థితులు ఎప్పుడు అడ్డునే, ఆటంకాలే. అయితే నెహెమ్యా ఒక్కటి నిర్ణయించుకున్నాను, ఈ పని నా దేవుడు నాకు అప్పగించాడు. ఇది దేవుడి పని, ఇది గొప్ప పని, ఇది దేవుడి పని, గొప్ప పని నాకు ఇచ్చాడు నేను చేయటానికి. అయితే వీళ్ళంతా అడ్డుకుంటున్నారు, నేను ఈ అడ్డులు వస్తుంది అని వెనక్కి వెళ్ళను, నేను ఆగిపోను, నేను ముందుకే కొనసాగుతాను. ఎన్ని అడ్డులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడు చెప్పినది చేయడానికి నేను రెడీ ఉంటాను. నా సాయా శక్తులా నేను ప్రజలను ప్రోత్సహిస్తాను దీని కొరకు, ఈ పని నిమిత్తము అని ఒక స్ట్రాంగ్ డెసిషన్కి వచ్చినప్పుడు ఎవడన్నా అడ్డుకోగలిగాడా ఆ పనిని? అడ్డులు వచ్చాయి, ఆటంకాలు వచ్చాయి, బలమైనటువంటి వారు వచ్చారు, నెహెమ్యాకు మించిన సమస్యలు వచ్చాయి. అయితే ఆటంకాల మధ్యలో, అవరోధాల మధ్యలో, అడ్డుల మధ్యలో దేవుడు షార్ట్ టైంలో కరెక్ట్గా 52 దినాలలోనే ఆ ప్రాకారాలను కట్టి ముగించేశారు. దేవునికి సంబంధించిన పని దేవుడు కనుక అప్పగించినప్పుడు మనం సిద్ధంగా ఉన్నామా? భూమి మీద ఏ మనిషి శక్తి కానీ, అలాగే ఆత్మరూపంలో సంచరిస్తున్న అపవాది కానీ, శక్తి వాడు దోతలు కానీ, ఇంకా ఈ భూ సంబంధమైన ఏ సమస్య కానీ అడ్డుకోనలేవు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కుమార్తెగా కుమారుడుగా పిలువబడిన తర్వాత, రక్షించబడ్డాక, ఆయన సొత్తయ్యాక, ఆయన ఆత్మను కలిగి ఉన్న తర్వాత కొన్ని నువ్వు తొలగించుకోలేని అడ్డులు అపవాది తీసుకొస్తుంటే, కొందరు మనుషులు తీసుకొస్తుంటే, కొన్ని నీలో నుంచి అడ్డులు వస్తూ ఉంటుంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పనా? అగ్ని గచ్చ పొదల మధ్య రేపబడినట్లుగా రేపబడి రోషముతో దిగి వచ్చి వాటన్నిటిని ఆజ్ఞాపించి వాటన్నిటిని నశింపచేసి ఆటంకాల మధ్యలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుడు నిన్ను గమ్యానికి చేరుస్తాడు. నీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాడు. నీ కార్యాలన్నీ జరిపిస్తాడు. హల్లెలూయా. సో మనకి అడ్డులు వస్తే భయపడాల్సిన అవసరము లేదు. అయితే అడ్డులు వస్తున్నప్పుడు కొన్ని మనకు సాధ్యమైనంత వరకు మనమే ట్రెంచ్ వేసుకోవాలి. అది ఎట్లా? ఇప్పుడు చదివేది కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5-6 చూసాం కదా. పౌలు అంటున్నాడు, మేము దేవుని జ్ఞానాన్ని బోధిస్తుంటే అడ్డగిస్తున్నాయి, ప్రతి ఆటంకం వస్తుంది మమ్మల్ని పడద్రోయడానికి, పరిచర్య ఆపడానికి. అయితే వాటన్నిటినీ మేము క్రీస్తుకు లోబడినట్లు చెరపడుతున్నాము అంటూ 6వ వచనం పవర్ఫుల్ వర్డ్ చెప్తున్నాడు. మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతి దండన చేయ సిద్ధపడతాం. మనం ఎప్పుడైతే అవిధేయులుగా ఉంటామో
అయితే వస్తున్న అడ్డులు నీ అంతటి నీవే కొన్ని తొలగించుకోవాలంటే, కొన్నింటి క్రీస్తుకు చెరపట్టాలంటే ఏం చేయాలంటే, నువ్వు ఏ విషయంలో అవిధేయత కలిగి ఉన్నావో ఆ అవిధేయత విషయమై నువ్వు సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు, నీకు ఎదురైన అడ్డంకులను గద్దించినప్పుడు ఆటోమేటిక్గా నీ ఆజ్ఞకు లోబడి కలుగుతాను. కొన్ని మనం ఆజ్ఞాపించిన తొలగిపోతాయి, కొన్ని మనం ఆజ్ఞాపించిన ఏడ్చినా ప్రయాసపడినా తొలగిపోవు. అట్లాంటి వాటిని దేవుడు ఏం చేస్తాడు అనంటే, ఇట్లా జెరుబ్బయలు పక్షంగా నిలబడి మాట్లాడినట్టుగా, ఓ నా బిడ్డలను అడ్డుకుంటున్న గొప్ప పర్వతాలారా, మీరు ఏ పార్టీ వారు, మీరు ఏ పార్టీ వారు, మీరు ఏ పార్టీ వారు, మీరు నా పిల్లలు నడవటానికి చదునైన భూమిగా మార్చబడి ఉండాలా. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీకు ఆటంకాలు వస్తున్నాయా, మీ పనుల విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించడానికి అమ్మవారు ఏమైనా చేస్తున్నాడా? దేవుని పనికి మీరు వెళ్ళాలన్నా, దేవుని కార్యకలాపాలు చేయాలన్నా, మీ వ్యక్తిగతమైన పనులు మంచివి దేవుని చిత్తాంతరమే చేస్తున్నా అపవాది మనుషులు పరిస్థితులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంటే మనకు ఒక శక్తివంతమైనటువంటి ఆధారం ఉంది. దేవుని వాక్యమును ఎత్తిపట్టి ఆజ్ఞాపించండి. ఈ సమస్య నా ఎదుట నుంచి తొలగిపోవును గాక, ఈ అనారోగ్యం నా బిడ్డలో నుంచి వెళ్ళిపోవును గాక, ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఇప్పుడే కలుగును గాక, నన్ను కన్నీరు పెట్టిస్తున్న ఈ భయం నాలో నుంచి వేస్తున్నాను తొలగిపోవును గాక, నన్ను దేవుని పనిలో పార్టిసిపేషన్ చేయకుండా 10 రకాలు కట్టుకున్న ఈ ఆలోచనలు, నా సొంత జ్ఞానము, ఈ మనుషులు నజరేయుడు యేసునామములో అడ్డులు తొలగిపోవును గాక. పనికి చూడండి ధైర్యంగా, నేను పనికి తగ్గితో లేదు, నాకేనో భక్తి పర్వాలన్నా, నేను సేవకులన్నా, సేవకులే అవసరం లేదు. మీరు దేవుని బిడ్డలయ్యండి, దేవుని వాక్యం నేను కూడా ఆజ్ఞాపిస్తాను, దేవుడు చేస్తాడు అన్న ఒక్క విశ్వాసం మీలో ఉంటే చాలు. కొన్ని మీరెంత చేసినా వెళ్ళట్లేదా, మౌనంగా ఉండిపోండి. దేవుడే మీ పక్షాన నిలబడి వాటితో గద్దించి ఆజ్ఞాపిస్తాడు. దేవుడికే మహిమ కలుగును గాక. అడ్డుకుంటున్నటువంటి గొప్ప పర్వతానికి ఆజ్ఞాపించి గద్దించినప్పుడు ఆ పర్వతం అనబడే ఆ సమస్యలు, భయాలు చదురుపు అయిపోతే జెరుబ్బయలు ఏం చేసేది చెప్పనా, గుండు నూలు తీసుకొని మందిర నిర్మాణ పని ఆరంభించాడు. కింద చదువుతారు ముఖ్యమైనటువంటి మాటలు. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 8 నుంచి. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమైలాగా సెలవిచ్చాడు, జెరుబ్బయలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకొందువు. ఏమంటున్నాడు జకర్యా ప్రవక్త మాట్లాడుతూ, ఈ జెరుబ్బయలు మందిరపు పునాది వేస్తున్నాడు. గుండె నూలు చేతిలో పెట్టుకోవడం అంటే నాకున్న ఐడియా ఏంటంటే, ఈ కట్టడాలు బిల్డింగ్స్ నిర్మించేటప్పుడు ఏదో కొలిచేది ఉంటుంది కదా, ఈ బంగారంలాగా ఉంటుంది, దానికి ఒక తాడు ఉంటుంది, బంగారంలాగా ఉంటుంది వెయిట్, దానికి ఒక తాడు ఉంటుంది. ఒకవేళ నేను అది గుండు నువ్వులు అనుకుంటున్నాను, గుండులాగా ఉంటుంది కదా, దాన్ని కొలుస్తూ కడతారు. ఐడియా ఉందా మీకు? దాన్ని ఇట్లా పట్టుకొని సరి చేసుకుంటూ ఈక్వల్గా చూసుకుంటూ కన్స్ట్రక్షన్ చేస్తారు. జెరుబ్బయలు ఏం చేయాల, గుండు నూలు చేతిలో పట్టుకొని పని చేయడానికి రెడీ అయిపోయాడు. ఇంకా కట్ల దేవుడు చెప్పాడు, అడ్డొస్తున్న అడ్డుబండలు తొలగిపోయాయి, జెరుబ్బయలు రెడీ అయిపోయాడు కట్టడానికి, పునాది వేయటానికి. అప్పుడు ఏం జరిగిందో ఒక్క విషయం మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. 10వ వచనం, కార్యములు అల్పములైన కాలమున తృణీకరించిన వాడెవడు, లోకమంతటిలో సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బయలు చేతిలో గుండు నూలుట చూచి సంతోషించును. ఇక్కడున్న సంగతి మీకు తెలియజేస్తాను. 7 నేత్రములు కలిగినటువంటి దేవుడు ఒక పరిస్థితి చూసి, ఒక విషయాన్ని చూసి సంతోషిస్తున్నాడంట. 7 నేత్రాలు కలిగినటువంటి దేవుడు సృష్టికర్త ఎందుకోసం, దేనిని బట్టి సంతోషిస్తున్నాడు?
సంతోషిస్తున్నాడంట. మన దేవుడు ఎంత అల్ప సంతోషం చెప్పలేరు. మనం చేసే ఇంత పనికి ఎంత ఆనందిస్తూ ఉంటాడు. మనం చేసే ఇంత ప్రార్థనకి ఎంత సమాధానం ఇస్తాడో, మనం చేసే ఎంత స్థుతికి ఎంత స్థితిని మార్చేస్తాడో, మనం చేసే ఇంత పరిచర్యకు దేవుడు ఎంతగా సంబరపడిపోతాడో. ఇక్కడ ఒక విషయం, కార్యములు అల్పములైనప్పుడు తృణీకరించిన వాడెవడు. ఇక్కడ అర్థం అంతా జాగ్రత్తగా వినండి. మనము అల్పముగా కొన్నిసార్లు లోకానికి ప్రజలకు కనబడుతూ ఉంటాం. వీళ్ళెంత, వీళ్ళ స్థితి ఎంత, వీళ్ళు చేసే పని ఎంత, వీళ్ళు చేసే పరిచర్య ఎంత, వీళ్ళ ఉద్యోగం ఎంత, వీళ్ళ వ్యాపారం ఎంత, వీళ్ళ కుటుంబం ఎంత, ఎంత ఎంతేగా, వీళ్ళ అల్పమైనదేగా, వీళ్ళకి ఎవరున్నారు సపోర్ట్ వీళ్ళ మతానికి, వీళ్ళు వంట వాళ్ళే కదా అని మన చుట్టూ ఉన్న వాళ్ళు లోకానుసారమైన వ్యక్తులు ఏం ఆలోచిస్తారు, ఎలా ఆలోచిస్తారు. అయితే అందరూ మనల్ని అల్పులు అంటున్నా, అందరూ మన స్థితిని బట్టి తృణీకరిస్తున్నా, చులకనగా చూస్తున్నా, మనం ఆ అల్పులుగా ఉంటూనే దేవుని మందిరానికి వెళుతూ దేవా నీవే దిక్కు, నీవు మాకు తోడున్నావు అని స్తుతిస్తా ఉంటుంటే నీ అల్పమైన స్థితిని బట్టేమో అందరూ తృణీకరిస్తున్నారు, ఏం బతుకని. కానీ ఆ అల్పమైన స్థితిలో దేవుని మందిరానికి వచ్చి స్తుతిస్తున్న నిన్ను చూసి ఒక ఆయన సంతోషిస్తున్నాడు, ఒక ఆయన ఆనందపడుతున్నాడు, ఒక ఆయన ముచ్చట పడిపోతున్నాడు. ఆయన నిజ దేవుడైన యేసుక్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తు, సృష్టికర్త. హల్లెలూయా. ఎవరు ఆనందించాలి మనల్ని చూసి? నాకు ఇది ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఈ పరిచర్య గుర్తు వస్తూ ఉంది. కార్యములు అల్పముగా ఉన్న కాలమున మనుషులు తృణీకరిస్తారు. మన అల్పమైన పరిస్థితిని బయటకు చిన్నగా కనిపించే మనము చిన్న చూపు చూస్తున్నటువంటి జనులను మనం తృణీకరిస్తారేమో కానీ ఆ చిన్న పనిలో పెద్ద దీవెన దాచబడి ఉంది. వాక్యం జ్ఞాపకం వస్తుంది నాకు. ఏమిటది? ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు గనక 10 పట్టణాల మీద అధిపతి వైపు. ఈ కొంచెములో నమ్మకం ఉన్నావు గనక 5 పట్టణాలు నీకు ఇస్తున్నా. పని కొంచెమే, పరీక్షిస్తున్నాడు ఒక విషయంలో. అయితే పరీక్షలో నిలబడ్డావా? దేవుడిచ్చిన చిన్న పని అందరూ అల్పంగా చూస్తున్నా, నువ్వు భయభక్తులతో చేస్తున్నావా? ఎవరు వస్తున్నారు ఇక్కడికి అనుకోకుండా నీ మట్టుకు నీ వచ్చి దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నువ్వు అనుకలుగుతున్నావా? దేవుడికి ఇచ్చిన చిన్న పని పార్టిసిపేషన్ చేస్తున్నావా? దేవుడు సంతోషిస్తాడు. దేవుని హృదయం సంతోషించిందా? చిన్న పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? నిన్ను ఒక పట్టణం మీద, ఒక దేశం మీద, ఒక ప్రాంతం మీద, ఒక కంపెనీ మీద, ఒక సంఘం మీద అధిపతిగా, అధికారిగా దేవుడు చేసేస్తాడు. ఏముందనే ఇక్కడ ఏదో అంటారు మన అయ్యన్నారు, ఏముందనే ఇక్కడ అని అన్నామంటే నీవు చివరికి అందరి చేత ఏ వ్యక్తిలే, ఏమి జీవితంలే అనేకట్టుగా చేసేస్తాడు ఫైనల్గా. ఎందుకు? దేనిని చిన్న చూపు చూస్తున్నావు నువ్వు? దేనిని అల్పంగా చూస్తున్నావు? దేవుని పనిని, దేవుని కార్యాలను, దేవుని సంఘాన్ని, దేవుని సేవకులను, దేవుని బిడ్డలను అల్పంగా చూస్తే నీ బ్రతుకు అల్పంగా దేవుడే కావాలని చేసేస్తాడు. దేని బట్టి నువ్వు అల్పంగా చూసావో అందరూ అనుకుంటున్నారో నిన్ను అందరూ అనుకునేటట్టుగా అల్పమైన స్థితిలోకి దేవుడు తీసుకొచ్చి పడేస్తాడు. ఏ అల్పమైనదని అందరూ భావిస్తున్నా నీకు అప్పగించబడిన దానిలో కుటుంబం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, చదువు కావచ్చు, పరిచర్య కావచ్చు, ఏదైనా అందరికీ చిన్నదే. అందరూ ఎగతాళి చేస్తున్నారు నీ జీవితాన్ని చూసి. కానీ నమ్మకంగా నీ జీవితాన్ని యథార్థంగా దేవుడికి అప్పగించుకుని నడవగలిగితే ఒక దినం వస్తుంది, ఒక దినం వస్తుంది. వన్ డే విల్ కమ్. ఏం జరుగుతుంది? నిన్ను లేవనెత్తే టైం వస్తుంది. నిన్ను పర్మనెంట్గా అడుగుదిగా కట్టించడం, పర్మనెంట్గా తృణీకరించబడేటట్టు ఉంచడం, పర్మనెంట్గా నిరాకరించబడేటట్టుగా వచ్చాడు. అర్థమవుతుందా? నన్ను చూస్తున్నారు, నేనెంత
స్వరం ఎంత, వాక్యం ఎంత, పరిచయం ఎంత, ఈ బాధ్యత ఎంత. అయితే దేవుడు ఇక్కడికి రావడానికి మమ్మల్ని చిన్న చిన్న చిన్నవని నడిపించుకుంటూ వచ్చాడు. నమ్మకంగా చేశాము. కొన్ని దేవుడు పెద్ద పెద్దవి ఇచ్చాడు, పెద్ద పెద్దవి ఇచ్చాడు, పెద్ద పెద్దవి ఇచ్చాడు. అందుకని ఆ విలువ తెలుసు, అందరికీ అర్థం అవుతున్నా. ఇక్కడ దాచబడిన మరుగైన ధనమేదో మాకు తెలుసు. ఇప్పుడు నమ్మకంగా చేస్తేనే ఆ మహిమను చూస్తాం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైనా నేను మహిమపరచాలనుకున్నప్పుడు, నేను హెచ్చించాలనుకున్నప్పుడు ఆరంభం ఎలా ఉంచుతాడో తెలుసా? దేవుని సిద్ధాంతం ఎలా ఉంటుందో తెలుసా? దేవుని యొక్క క్రమం ఎలా ఉంటుందో తెలుసా? నేను గొప్పగా హెచ్చించాలనుకున్నప్పుడు, గొప్పగా మహిమపరచాలనుకున్నప్పుడు, గొప్పగా ఘనపరచాలనుకున్నప్పుడు నిన్ను ఆరంభంలో ఒక అల్పమైన వ్యక్తిగా ఉంచుతాడు, నడిపిస్తాడు, జీవించేలా చేస్తాడు. అది ఆరంభం అలాగే ఉండాలి. ఆరంభమే గంతులేసేదిగా ఉందనుకో, ఏ రోజు కోరు పడిపోతుంది కానీ అర్థం. ఏ రోజు అల్పమైన స్థితిలోనికి వచ్చేస్తున్నామని తెలుసు. కొన్నిసార్లు చూడండి, కొంతమంది పెద్ద 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 కార్యాలకు వాడుకుంటూ ఉంటారు. అదే వ్యక్తిని దేవుడు పరిచర్యలో మైకులు పెట్టడానికి వాడుకుంటుంటాడు. గమనించారా? యుఎస్ లాంటి పెద్ద పెద్ద కంట్రీస్ లో దేవుని సంఘాలు పరిచయం చేసే వాళ్ళు ఎవరో తెలుసా? గొప్ప గొప్ప కంపెనీలో సీఏలుగా, మేనేజర్స్ గా, కంపెనీ ఓనర్స్ గా ఉన్న వాళ్ళు మందిరాలకు వచ్చి విశ్రాంతి అందరికంటే ముందు వచ్చి ఇట్లాంటివి వేస్తూ అట్లాంటివి చేస్తూ మైకిలు పెడుతూ ఉంటారు. సేవకులు వచ్చినప్పుడు సిద్ధపరుస్తుంటారు. వాళ్ళు బయట చేసే పని ఎంత ఘనమైనది. మరి దేవుడు వాళ్ళకి ఎక్కడ నిలబెట్టి చెప్పాలి కదా సీఏ పిఏ అని. ఇప్పుడు ఫస్ట్ అది ఇస్తాడు. అది ఇచ్చి అక్కడ నమ్మకత్వాన్ని చూసి ఆ పరిచయం చేసే వాళ్ళనే ఎక్కడ నిలబెట్టి వాడుకుంటాడు. రోజు హల్లెలూయా. అనేకుల మధ్యలో వాడుకుంటాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చుకుంటాడు ఆయన. నా పొజిషన్ అంతా నేనంత బయట నాకు పెద్ద పెద్ద ఆఫర్లు వస్తున్నాయి. ఎక్కడంత తుచ్చాలనుకో, బయట బయట వచ్చే ఆఫర్స్ నేను స్థిరపరచాలి. ఇప్పుడు దాకా స్థిరపడరు. దేవుడి ప్రణాళికలో లేని పెద్ద పెద్ద ఆఫర్స్ వస్తాయి, పెద్ద పెద్ద వేకెన్సీస్ వస్తాయి, పెద్ద పెద్ద ఆపర్చునిటీ వస్తాయి, పెద్ద పెద్ద ఆహ్వానాలు వస్తాయి. స్థిరపరచబడేవి కావు. దేవుడు స్థిరపరచడక. అల్పంగా నీకు అనిపిస్తుంది, అక్కడ నీకు ఏదైనా చిన్న పని ఇచ్చాడా, నమ్మకంగా చేసావా, స్థిరపరుస్తాడు, స్థిరపరుస్తాడు, స్థిరపరుస్తాడు. కాబట్టి అల్పముగా ఆ కార్యము అల్పముగా ఉన్నప్పుడు తృణీకరించబడతాం. అయితే అందరూ తృణీకరించినట్టుగా మన ప్రభు మనం తృణీకరించాడు. మనం యథార్థంగా చేసే చిన్న పనిని చూసుకోడా ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషించాడంటే గొప్పది మనకిచ్చేస్తాడు. గొప్ప స్థానంలో మనం నిలబెడతాడు. గొప్ప కుటుంబంలో అమ్మని ఎటు నిలబెడతాడు. గొప్ప సేవకులుగా మనల్ని నిలబెట్టేస్తాడు. జెరుబ్బబెలు, నేను ఈ మందిరం కట్టడానికి నిలబడతాను ప్రభా, నాకు అప్పగిచ్చిన పని చేస్తాను ప్రభా నిర్ణయం తీసుకోగానే అడ్డొచ్చింది. అడ్డును దేవుడే తొలగించాడు, గద్దించి. అప్పుడు రెడీ అయిపోయాడు. ఈయనే కట్టే మేస్త్రిలాగా నూలు గుండి చేతిలో పట్టుకొని ఇలా రెడీగా ఉన్నాడంట. కట్టలు కూడా కట్టలేదమ్మా. దేవుడు అది చూసి నా కుమారుడు నా సేవ కట్టడానికి లేచాడు అని 7 ఆత్మలు కలిగిన దేవుడు సంతోషిస్తున్నారు. ఈ రోజున ఎవరిని సంతోష పెట్టడానికి మన ప్రయాస? దేవుని సంతోష పెడితే నీకు బహుమానం. మనుషుని సంతోష పెట్టావా? బయట ఘనతలు కోరుకుంటున్నావా? దేవుని సంబంధించిన విషయాలు అల్పంగా ఎంచుకున్నావా? తృణీకరిస్తున్నావా? అయితే దెబ్బతింటావు, జాగ్రత్త, దెబ్బతింటావు, జాగ్రత్త. అయితే దేవుడు అంటున్నాడు, నీ శక్తి చేత, నీ బలము చేత కానివి ఇప్పుడు దాకా ఉన్నాయి కదా. 2025 దాకా ఎంతో ప్రయాసపడ్డావు, ఎంతో అలసిపోయావు, ఎంతో నిరాశ చెందావు, ఎంతో మంది చేత తృణీకరించబడ్డావా? అయితే నీ వల్ల కాలేదా పైకి రావటము, నీ వల్ల రావలేని సమస్యలు జయించడము? ఈ 2026లో